హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాట్ ఏ మ్యాచ్! నిన్న ముంబైలో జరిగిన ఎంఐ వర్సెస్ డీసీ మ్యాచ్ ప్లే ఆఫ్ రేస్లో కీలకం. ఢిల్లీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా ఈ పిచ్ బ్యాటింగ్కి ఫేవరెట్గా ఉంది, కానీ స్పిన్కి కూడా కొంచెం సహాయం చేసింది. మరి ఎవరు గెలిచారు రండి డైవ్ చేద్దాం. ముంబై బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ ర్యాన్ రికల్టన్తో, కానీ సాక్. రోహిత్ మొదటి ఓవర్లోనే ముస్తఫిజర్ రెహ్మాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రికల్టన్ కొంతసేపు ఆడాడు, కానీ కుల్దీప్ యాదవ్ స్పిన్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్కి అసలు హీరో సూర్యకుమార్ యాదవ్. 73 పరుగులు, 6 సిక్సర్లు, 4 ఫోర్లు. నమన్దీప్ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో 20 ఓవర్లలో ముంబై 180కి చేరింది. ఇక ఢిల్లీ చేజింగ్ స్టార్ట్ బాగానే చేసింది, కానీ జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. గేమ్ మారిపోయింది. బుమ్రా 3 వికెట్లు, సాట్నర్ 2 వికెట్లు. ఢిల్లీ బ్యాటింగ్ కుప్పకూలింది. సమీర్ రిజ్వీ ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీ 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్లో బలంగా నిలిచింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.